దేవుడు మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. గాడ్ ఈస్ డెవలపింగ్ అవర్ ఫెయిత్. యోబుకి విశ్వాసం ఉంది, కానీ అది పరిపక్వమైన విశ్వాసం కాదు. హిస్ ఫెయిత్ వాజ్ నాట్ మెచ్యూర్. ఆయన విశ్వాసాన్ని పరిపక్వంలోకి నడిపించడానికి దేవుడు ఆ శోధన గుండా నడిపిస్తున్నాడు, ఆ శ్రమ గుండా నడిపిస్తున్నాడు. దేవుడు అనేక సార్లు మనల్ని నాకెందుకయ్యా ఇది శ్రమ అన్న అనుభవంలోకి ఎందుకు నడిపిస్తాడంటే మన విశ్వాసాన్ని ఏం చేయడానికి, అభివృద్ధి పరచడానికి. హల్లెలూయా. యోబు గ్రంథంలో నిండా ప్రశ్నలే, 37 అధ్యాయాల దాకా. నాకెందుకు చేసావయ్యా నువ్వు, నాకే ఎందుకు చేసావయ్యా, నేనే నీకు కనిపించానా, మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఎందుకు చంపలేదు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, నా పిల్లల్ని ఎందుకు తీసుకున్నావు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకు అన్ని ప్రశ్నలు వస్తున్నాయంటే తన విశ్వాసము పరిపక్వం కాదు. మన విశ్వాసం పరిపక్వం కానప్పుడు మనలో ప్రశ్నలు వస్తాయి. మనం అడిగే ప్రశ్న ఏంటంటే వై మీ లార్డ్, ఎందుకని వస్తుంది అని అంటే మనకి ఇంకా దేవుడు అంటే ఎవరో కంప్లీట్గా మనకి దేవుడు ఎవరో తెలియలేదు. దేవుడు మన విశ్వాసాన్ని అభివృద్ధి పరిచేటప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి నడిపిస్తాడంటే ప్రశ్నించటం నుండి ప్రశ్నలు ఆపేతనంలోకి తీసుకుపోతాడు. ప్రశ్నించడంలో నుండి ఆశ్రయించడంలోకి నడిపిస్తాడు. ఫ్రమ్ క్వశ్చనింగ్ టు బిలీవింగ్.